కాంగ్రెస్ లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. మంత్రి కొండా సురేఖ జి చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిఫార్సు చేసింది అన్న వార్త సంచలనంగా మారింది. ఇప్పటికే షోకాజ్ నోటీసులు, వివరణలు కూడా పూర్తయ్యాయి అన్న సమాచారం ఆసక్తిని పెంచుతోంది. మరి ఇద్దరు సీనియర్ నేతల పదవులపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? రేవంత్ సర్కార్లో ఈ పరిణామం ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతోంది? అసలు కాంగ్రెస్ లో నెక్స్ట్ టార్గెట్ ఎవరు? అసలు ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిఫార్సు చేసినట్లు వచ్చిన సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతల వ్యవహార శైలి పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బహిరంగంగా వచ్చే విమర్శలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమైనట్లు సమాచారం. ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి నుంచి వివరణలు తీసుకున్న తర్వాతే నివేదిక రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ పరిణామం సాధారణ క్రమశిక్షణ చర్య కంటే రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే ఇద్దరు కాంగ్రెస్ లో సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు. మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖపై చర్యల సిఫార్సు చేయడం మరింత ఆసక్తిని రేపుతుంది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి విషయంలోనూ పార్టీ అదే స్థాయిలో కఠిన వైఖరి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ లో నాయకుల బహిరంగ వ్యాఖ్యలపై అధిష్టానం ఇక ఎంతమాత్రం ఉపేక్షించబోదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంతర్గత వేదికలపై అభిప్రాయాలు చెప్పాలని, బహిరంగంగా పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నివేదికను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ద్వారా అధిష్టానానికి పంపే ప్రక్రియపై దృష్టి నిలిచింది. ఇక తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోకే వెళ్లనుంది. అక్కడే ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో కొండా కుటుంబం నుంచి వచ్చిన రాజకీయ వ్యాఖ్యలు ప్రధాన చర్చగా మారాయి. పరకాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్లీ అవకాశం ఉంటుందనే ప్రకటనపై కొండా కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంలో కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబంపై ఆమె చేసిన ఆరోపణలు పార్టీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ గా లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాననే ప్రకటన కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక స్థాయిలో ఉన్న అసంతృప్తిని బహిరంగంగా రాజకీయంగా పోరుగా మార్చే అవకాశం ఉందన్న సంకేతాలు ఈ వ్యాఖ్యల ద్వారా కనిపించాయి. దీంతో కొండా సురేఖ వివరణపై కూడా క్రమశిక్షణ కమిటీ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఆమె ఇచ్చిన వివరణ కమిటీని పూర్తిగా అసంతృప్తి పరచలేదన్న అభిప్రాయం వెలువడింది. ఒక కుటుంబానికి సంబంధించిన రాజకీయ అసంతృప్తి చివరకు పార్టీ క్రమశిక్షణ అంశంగా మారడం ఇప్పుడు కీలక పరిణామంగా నిలిచింది. ముందుగానే నియంత్రణ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో పార్టీ వ్యవహరిస్తుందన్న చర్చ సాగుతుంది. అయితే సుస్మిత వ్యాఖ్యలకు కొండా సురేఖను ఎంతవరకు బాధ్యురాలిగా పరిగణించాలన్నది కూడా రాజకీయంగా చర్చించాల్సిన అంశమే. అయినప్పటికీ మంత్రి ఇచ్చిన వివరణపై కమిటీ అసంతృప్తి చెందలేదన్న సమాచారం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. కాంగ్రెస్లో వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలు పార్టీ నియామకాలకు విరుద్ధంగా మారితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతం ఈ వ్యవహారం ద్వారా వెలువడుతుంది. ఇప్పుడు కొండా సురేఖ రాజకీయంగా ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తిని పెంచుతుంది. పార్టీ నిర్ణయాన్ని అంగీకరిస్తారా లేక తన వాదనను మరింత బలంగా వినిపిస్తారా అన్నదే చూడాల్సి ఉంది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక మరోవైపు చిన్నారెడ్డి వ్యవహారం కూడా వివాదానికి మరో కోణాన్ని జోడించింది. పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణ కమిటీ పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. సీనియర్ నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వానికి, పార్టీకి రాజకీయ నష్టం కలుగుతుందన్న అభిప్రాయం నివేదికలో ప్రతిబింబించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకుల మాటలకు సాధారణ కార్యకర్తల కంటే ఎక్కువ రాజకీయ ప్రభావం ఉంటుంది. అందుకే వారి వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఏర్పడింది. చిన్నారెడ్డికి కూడా గతంలో షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరినట్లు సమాచారం. ఆ వివరణను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదన్న విషయం స్పష్టమవుతుంది. పార్టీ క్రమశిక్షణ వ్యవస్థ ద్వారా దశల వారీగా వ్యవహారం ముందుకు వెళ్లినట్లు కనిపిస్తుంది.
పార్టీపై నియంత్రణను పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్న చర్చ సాగుతుంది. అయితే సీనియర్ నాయకులపై చర్యలు తీసుకోవడం వల్ల పార్టీలో కొత్త అసంతృప్తి పుట్టే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే అధిష్టానం నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. చిన్నారెడ్డి విషయంలో కూడా పదవి నుంచి తప్పించే సిఫార్సు అమలవుతుందా లేదా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మంత్రిగా ఉన్న కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి ఇద్దరిపైన ఒకేసారి చర్యల చర్చ రావడం కాంగ్రెస్లో క్రమశిక్షణ అంశాన్ని మరింత ముందుకు తెచ్చింది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి వివాదాలు ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపకుండా చూడాలన్నది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చిన్నారెడ్డి తదుపరి రాజకీయ అడుగులు కూడా ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వ్యవహారంలో కీలకంగా మారాయి. పార్టీలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. నాయకులు తమ అభిప్రాయాలను పార్టీ అంతర్గత వేదికలపైనే వ్యక్తం చేయాలని సూచించారు. బహిరంగంగా పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదన్న సందేశాన్ని ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు కేవలం ప్రస్తుత వివాదానికే కాకుండా భవిష్యత్తులో ఇతర నేతల వ్యవహార శైలిపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్లో నాయకుల మధ్య భిన్న అభిప్రాయాలు సహజమే. కానీ అవి బహిరంగ రాజకీయ విధానాలుగా మారితే ప్రత్యర్థి పార్టీలకు ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. ఇదే అంశాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా పరిగణిస్తున్నట్లు తెలుస్తుంది. నివేదికను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ద్వారా అధిష్టానానికి పంపనున్నట్లు మల్లు రవి తెలిపారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర స్థాయి నిర్ణయం కంటే ఢిల్లీ స్థాయిలో తీసుకునే నిర్ణయంపైనే అందరి దృష్టి నిలిచింది. అధిష్టానం సిఫార్సును యథాతథంగా ఆమోదిస్తుందా లేక వివరణలు మరియు రాజకీయ పరిస్థితులను మరోసారి పరిశీలిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఈ దశలో కొండా సురేఖ, చిన్నారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు పెరగడం సహజమే. అయితే అధికారిక నిర్ణయం వచ్చే వరకు ఎలాంటి తుది నిర్ధారణకు రావడం సరికాదు. పార్టీకి నష్టం కలిగించే బహిరంగ వ్యాఖ్యలపై ఇక కఠిన వైఖరి ఉంటుందన్న సంకేతం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది తెలంగాణ కాంగ్రెస్లో ఇతర సీనియర్ నేతలకు కూడా ఒక హెచ్చరికగా మారే అవకాశం ఉంది. మొత్తంగా క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది. ఇప్పుడు అందరి చూపు కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపైనే ఉంది. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై పదవుల నుంచి తప్పించాలని చేసిన సిఫార్సు అమలైతే అది తెలంగాణ కాంగ్రెస్లో కీలక రాజకీయ పరిణామంగా మారుతుంది. ఒకవేళ అధిష్టానం వేరే విధానమైన నిర్ణయం తీసుకుంటే కూడా దాని వెనుక ఉన్న రాజకీయ సందేశంపై చర్చ తప్పదు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వైఖరి కూడా ఈ వ్యవహారంలో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలను నియంత్రించాలన్న విషయంలో నాయకత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందన్నది తేలాల్సి ఉంది. కొండా సురేఖపై చర్య తీసుకోవడం ద్వారా పార్టీ అంతర్గత క్రమశిక్షణకు అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చిందన్న సంకేతం వెళ్లవచ్చు. అదే సమయంలో సీనియర్ నాయకులపై చర్యల వల్ల ఏర్పడే రాజకీయ పరిణామాలను కూడా నాయకత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. చిన్నారెడ్డి విషయంలోనూ ఇదే సమీకరణం వస్తుంది. ఈ వివాదం కేవలం ఇద్దరు నేతల భవిష్యత్తుతో ముగుస్తుందా లేక తెలంగాణ కాంగ్రెస్లో మరిన్ని క్రమశిక్షణ చర్యలకు దారితీస్తుందా అన్నదే అసలు ప్రశ్న. పార్టీ అంతర్గత విభేదాలను ఎంత త్వరగా పరిష్కరిస్తారన్నదే ప్రభుత్వ స్థిరత్వానికి కూడా ముఖ్యంగా మారనుంది. ఇప్పటి వరకు క్రమశిక్షణ కమిటీ తన నివేదికను సమర్పించిన దశలోనే ఉంది. తుది నిర్ణయం అధిష్టానం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ కాంగ్రెస్లో క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలకు సిఫార్సు చేయడంతో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే సిఫార్సు ఒక దశ మాత్రమే, తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోనే ఉంది. పదవుల నుంచి తప్పిస్తారా, వివరణకు మరో అవకాశం ఇస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వైఖరి కూడా కీలకంగా మారనుంది. ఈ నిర్ణయం ఇద్దరు నేతలకే పరిమితమవుతుందా లేక పార్టీలో మరింత క్రమశిక్షణ చర్యలకు సంకేతమవుతుందా అన్నదే అసలు ప్రశ్న. మొత్తానికి నివేదిక ఢిల్లీకి చేరేలోపు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుందనేదే ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. ఇక కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో ఈ రాజకీయ సస్పెన్స్కు తెరపడనుంది.